పుల్వామాలో మరోసారి మందుపాతర పేలుడు సంభవించింది. త్రాల్ దగ్గర ఐఈడీ పేలిన ఘటనలో ఒకరికి గాయాలయ్యాయి. అయితే ఈ పేలుడు నుంచి ఆర్మీ కాన్వాయ్ త్రుటిలో తప్పించుకుంది. పేలుడుతో అప్రమత్తమైన భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని జల్లెడపడుతున్నాయి. పుల్వామాలో ఐఈడీ పేలుడుకు సంబంధించిన మరిన్ని వివరాలు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, పుల్వామాలో పేలుడు ఘటనపై మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? శ్రీనివాస్, పుల్వామాలో ఐఈడీ పేలుడు మరోసారి సంభవించింది. అయితే ఈసారి మందుపాత్ర కావడం గమనార్హం. ఇది కూడా మిలిటరీ క్యాంప్ దగ్గర ఈ మందుపాత్ర పేలింది. త్రుటిలో మిలిటరీకి సంబంధించిన కాన్వాయ్ త్రుటిలో ప్రమాదాన్ని నుంచి తప్పించుకుందని చెప్పుకోవచ్చు. ఏదైతే గత నెల 14వ తేదీన పుల్వామాలో ఉన్నటువంటి రహదారిపై ఈ యొక్క సిఆర్పిఎఫ్ కాన్వాయ్ ని టార్గెట్ చేసినటువంటి తీవ్రవాదులు ఈసారి మిలిటరీ క్యాంప్ నే టార్గెట్ చేసినట్లుగా తెలుస్తుంది. మిలిటరీకి సంబంధించినటువంటి కాన్వాయ్ ని టార్గెట్ చేసినట్లుగా తెలుస్తుంది. అయితే కాన్వాయ్ కి త్రుటిలో తప్పింది. అయితే చిన్న మందుపాత్ర, ఆ మందుపాత్ర అంటే ప్రతిరోజు కూడా ఏదైతే బోర్డర్ దగ్గర నుంచి కొంతమంది రిజర్వ్ ఫోర్స్ అక్కడ నుంచి క్యాంపులకు వచ్చి ఉంటారు. క్యాంపుల నుంచి ప్రతిరోజు కూడా బోర్డర్ దగ్గరికి వెళ్ళి అక్కడ తమ విధులను 6 గంటలు తమ విధులు నిర్వహించి క్యాంపులోకి వచ్చి విశ్రమిస్తూ ఉంటారు. అటువంటి విశ్రమించే క్యాంపు దగ్గర పుల్వామాలో ఉన్నటువంటి పాలి అనే ఒక ప్రాంతంలో, ప్రాల్ అనే ఒక ప్రాంతంలో ఇటువంటి క్యాంప్ ఒకటి ఉంది. ప్రాల్ నుంచి సుమారు 4-5 కిలోమీటర్ల దూరంలో ఈ యొక్క ఎల్ఓసి ఉంది. ఆ ఎల్ఓసి దగ్గర ప్రతిరోజు డ్యూటీ నిర్వహించి వచ్చి అక్కడ ప్రాల్లో ఉన్నటువంటి ఆ శిబిరంలో శ్రద్ధ తీస్తుంటారు. మిలిటరీకి సంబంధించినటువంటి శిబిరం, ఇక అక్కడే నివాసం ఉంటూ ఉంటారు. ఆ నివాసం నుంచి బయలుదేరి వెళ్ళేటప్పుడు అంటే ప్రతిరోజు కూడా ఈ యొక్క నివాసం నుంచి ప్రతిరోజు కాన్వాయ్ వెళ్తూ ఉంటుంది. తర్వాత సాయంత్రం కాగానే కాన్వాయ్ వస్తూ ఉంటుంది. సో ఈ కాన్వాయ్ టార్గెట్ చేసుకుని, మిలిటరీ కాన్వాయ్ టార్గెట్ చేసుకుని ఈ మందుపాత్ర పెట్టినట్లుగా మనకు తెలుస్తుంది. తీవ్రవాదులు దీనికి మళ్ళీ అయితే ఈ పేలుడుకి ఇంతవరకు కూడా ఏ సంస్థ క్లెయిమ్ చేసుకోలేదు. ఈ పేలుడుకి తామే బాధ్యులను కూడా ఎవరు కూడా క్లెయిమ్ చేసుకోలేదు. కానీ ఈ మందుపాత్ర సరిగ్గా కనుక అంటే వాళ్ళ టార్గెట్ కనుక హిట్ అయి ఉంటే ఖచ్చితంగా మరోసారి పుల్వామా ఘటన పునరావృతం అయ్యేగా తెలుస్తుంది. పుల్వామా ఘటనలో ఏదైతే ఆత్మాహుతి దళానికి సంబంధించినటువంటి 19 సంవత్సరాల యువకుడు ఆ యొక్క ఆత్మాహుతి దళానికి పాల్పడారు. కానీ ఇక్కడ అటువంటి వ్యూహాన్ని పడకుండా కేవలం మందుపాత్రతోనే తమ లక్ష్యాన్ని ఛేదించాలని కూడా ఉగ్రవాదులు పడినటువంటి కుట్ర విఫలమైంది. ఈ మందుపాత్ర పేలుల్లో ఎటువంటి ప్రమాదం జరగలేదు. కానీ అక్కడ ఉన్నటువంటి ఒక గార్డుకి మాత్రమే కొంత గాయాలైనట్లుగా తెలుస్తుంది. వెంటనే ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ మిలిటరీ దళాలు అప్రమత్తమయ్యాయి. ఆ ప్రాంతాన్ని జల్లెడబడుతున్నాయి. అసలు అక్కడ మందుపాత్ర ఎలా పెట్టారు, మందుపాత్ర పెట్టడానికి ఎప్పటి నుంచి రెక్కి చేశారు, అసలు మందుపాత్ర తాజాగా పెట్టిందా లేకపోతే గతంలో ఎప్పుడైనా పెట్టింది ఇప్పుడు పేలిందా అన్న వాటిపై అయితే ఇంకా విచారణ జరుగుతుంది. ప్రస్తుతానికి అక్కడ ప్రాలి ప్రాంతంలో బాగా ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. నిన్న అభినందన్ ను పాక్ చెర నుంచి విడి భారత్ భూభాగంలో అడుగుపెట్టిన తర్వాత ఇక ఉద్రిక్తతలు ఉండవు అనుకుని కూడా అందరూ భావించారు. అయితే మరోపక్క కుప్వారా జిల్లాలో ఈ యొక్క పుల్వామాలో ఈ సంఘటన ఐఈడీ మరోసారి పేలితే కుప్వారాలో మరోసారి అక్కడ ఈ యొక్క మందుపాత్ర మరోసారి కుప్వారాలో ఎదురు కాల్పులు జరిగాయి. ఇద్దరు తీవ్రవాదులు నక్కిన్నారంటూ ఒక ఇంటి చుట్టూ ఈ యొక్క భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. ఆ భద్రతా బలగాలు ఉగ్రవాదులు పట్టుకోవాలని ప్రయత్నం చేసినప్పుడు ఉగ్రవాదులు ఎదురు కాల్పులు జరిపినట్లుగా తెలుస్తుంది. ఇంకా ఈ ఎదురు కాల్పులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మరోపక్క బోర్డర్ దగ్గర ఇంకా కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నట్లుగానే మనకు అందుతున్నట్టు సమాచారం. మొత్తానికి పరిస్థితి ఇంకా ఉద్రిక్తం అవుతూనే ఉంది. ఇంకా రోజు రోజుకి తగ్గిపోతుంది. ఏదైతే అభినందన వచ్చిన తర్వాత ఈ బోర్డర్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి ఉద్రిక్తత తగ్గుతుందని అందరూ భావించారు. కానీ తీవ్రవాదులు మాత్రం తమ టార్గెట్లను ఇంకా లక్ష్యం చేసుకొని తమ కార్యకలాపాలను చేస్తున్నట్లుగానే ఉంది. అంటే మొత్తానికి అక్కడ పుల్వామా సంఘటన తర్వాత ఇక తీవ్రవాదులను జల్లెడ పట్టాలని మిలిటరీ తీసుకున్నటువంటి నిర్ణయం కారణంగా ఇక వాళ్ళు కూడా ప్రతిదాడులకు అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ ఉగ్రవాదులు జైష్ మహమ్మద్ గాని లేకపోతే
ముజాహిద్దీన్కి సంబంధించినటువంటి ఉగ్రవాదుల సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్థలకు చెందినటువంటి ఈ ఉగ్రవాదులే ఈ కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టుగా తెలుస్తుంది. అంటే భద్రతా దళాలు తమను ఎక్కడ మట్టు పెడతాయన్న ఒక భయంతో ఈ యొక్క కార్యక్రమానికి ప్రజలకు పూనుకున్నట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. మొత్తానికైతే ఎక్కడ స్థానికుల సహాయంతోనే ఈ యొక్క మందుపాత్ర పెట్టినట్లుగా మనకు కొద్దిసేపటి నుంచి వస్తున్న సమాచారం. కాబట్టి అక్కడ స్థానికులను కూడా విచారించాలని మిలిటరీ అధికారులు భావించారు. మొత్తానికి అయితే అక్కడ పరిస్థితి ప్రస్తుతానికి కొంత సద్దుమణిగినప్పటికీ కూడా పరిస్థితి మాత్రం నివురుగప్పిన నిట్లా ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి. పుల్వామాలో మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొని ఉందనే చెప్పొచ్చు. శ్రీనివాస్, థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణ. పుల్వామాలో మరోసారి మందుపాత్ర పేలుడుకి సంబంధించి మరింత సమాచారాన్ని జమ్మూ నుంచి మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, ఈ పేలుడుకు కారణాలేంటి? దీనికి సంబంధించి ఏం చెబుతున్నారు? శ్రీనివాస్, పుల్వామా ఉగ్రదాడి 14వ తేదీన మరొక ముందే మరోసారి భారత జవాన్లే లక్ష్యంగా ఐఈడీ బ్లాస్టులు ప్రేరేపించి ఐఈడీ బ్లాస్టులను చేపట్టారు. భారత్ సైనికుల లక్ష్యంగా ఈ దాడులు జరిగినట్టు కూడా మనకు అందుతున్న సమాచారం. గతంలో ఫిబ్రవరి 14వ తేదీన ఏదైతే సిఆర్పిఎఫ్ జవాన్ కాన్వాయ్ వెళ్తున్న సమయంలో మొత్తం 40 మంది సిఆర్పిఎఫ్ జవాన్ల కాన్వాయ్ పైన ఉగ్రముఖలు దాడి చేశారు. ఈ ఉగ్రముఖ దాడిలో మొత్తం 44 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు అక్కడికక్కడికే మరణించగా ఈ రోజు తాజాగా నిన్న అభినందన రిలీజ్ చేసిన కొద్ది సమయానికి, అంటే ఈ రోజు కేవలం ఒక 10 గంటలు కూడా సమయం దాటముందుకే ఈ రోజు పూర్తిగా ఆర్మీ లక్ష్యంగా, ఆర్మీ సైనికుల లక్ష్యంగా, ఆర్మీ కాన్వాయ్ లక్ష్యంగా ఈ దాడులు కూడా జరిగాయి. ఐడి బ్లాస్ట్లలో కొందరికి అక్కడ స్థానికంగా ఉన్న కొందరు పౌరులకి ఒకరిద్దరికి కొంచెం గాయాలైన తప్ప మిగతా సైనికులకి ఈ రోజుకి ఎవరికి ఏం కాలేదు. అప్రమత్తంగా ఉండడంతో కొంచెం వారంతా కూడా తప్పించుకున్నారని చెప్పుకోవచ్చు. కేవలం ఉగ్రముఖలతో పాటుగా ప్రస్తుతానికి ఉగ్రముఖలు ఏదైతే పాక్ ఉగ్రముఖలకు సంబంధించి పాకిస్తాన్ దేశము ఉగ్రముఖల్ని ప్రేరేపిస్తుంది, వాళ్ళందరినీ పెంచి పోషిస్తుంది. వారంతా కూడా భారత సైన్యం లక్ష్యంగా భారత సైన్యం పైన కాల్పులు తెగబడుతూ వారందరినీ కూడా పొట్టన పెట్టుకుంటున్న ఘటన మనం మరొక ముందే ఈ రోజు పుల్వామాలో మరోసారి అదే రీతిలో మన పైన విరుచుకోబడ్డారు. భారత సైన్యం వాటిని తిప్పికొట్టింది. ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. ఎవరైతే బార్డర్లో మన భారత జవాన్లు వాళ్ళంతా కూడా గస్తీ కాస్తారో వాళ్ళు తిరిగి ఈ పుల్వామాలో ఉన్న ఒక ఆర్మీ క్యాంపస్, ఒక ఆర్మీ బేస్ క్యాంప్ లాంటి దగ్గరికి వచ్చి వాళ్ళంతా కూడా రెస్ట్ తీసుకుంటారు. ఇక్కడ నుంచి మిగతా టీం అంతా కూడా వెళ్ళి మళ్ళీ ఆర్మీ సరిహద్దుల్లో గస్తీ కాస్తుంది. ఈ నేపథ్యంలో వీరందరూ కూడా రెస్ట్ తీసుకున్న సమయంలోనే ఆ కాన్వాయ్ లక్ష్యంగా వారిపైన దాడులు జరపడం పూర్తిగా ఆ ప్రాంతం అంతా భయంకరంగా ఉందనే చెప్పుకోవచ్చు. ఒక ఘటన మరోసారి వాళ్ళు కాల్పులకు తెగబడ్డము, భారత జవాన్ల లక్ష్యంగా ఈ కాల్పులు జరపడం పూర్తిగా చర్చ చేస్తుంది. ఇప్పటికే త్రివిధ దళాలు మాత్రం మేమంతా కూడా సిద్ధంగా ఉన్నాం, పాకిస్తాన్ ఏ చర్యలు తీసుకున్నా వారందరినీ కూడా కఠినంగా శిక్షించేందుకు, తిరిగి వాళ్ళ వ్యూహాలను తిప్పికొట్టేందుకు మేము సిద్ధంగా ఉన్నామని భారత త్రివిధ దళాలు హెచ్చరిస్తున్న నేపథ్యంలో కూడా నిన్న అభినందన రిలీజ్ చేస్తున్న సమయంలో కూడా భారత్ ఎటువంటి షరతులకు కూడా ఒగ్గదు, ఖచ్చితంగా మీరు విడిచిపెట్టాల్సిందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ డిమాండ్ చేసిన సమయంలో కూడా తిరిగి ఈ రోజు నిన్న పుల్వామాతో పాటు ఇతర ప్రాంతాలలో కూడా సెక్టర్లో చాలా సందర్భాలలో కాల్పులు జరిపారు. నిన్న మొత్తం 6 జవాన్లను కూడా వారు పొట్టన పెట్టుకున్నారు. ఉగ్రముఖలంతా కూడా భారత్ జవాన్లే లక్ష్యంగా భారత సైనికుల పైన ఈ దాడుల్ని కూడా మనందరం తిప్పికొట్టాలని కూడా ఇప్పటికే అందరూ యోచిస్తున్న నేపథ్యంలో ఇలాంటి దాడుల్ని పూర్తిగా ఖండిస్తున్నాము. పాక్ ఆక్రమిత కాశ్మీర్తో పాటు పాక్లో ఉన్న ఉగ్రముఖలంతా కూడా వాళ్ళందరినీ ఏరిపారేసేందుకు భారత సైన్యం ఇప్పటికే తమ విధి విధానాన్ని ప్రకటిస్తుంది. ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము, పాక్కి పదే మేము చెప్తున్నాము, అయినా కానీ పట్టించుకుంటలేనంటూ కూడా వారంతా కూడా చెప్తున్నట్టు మనకు తెలుస్తుంది. కొద్దిసేపటి క్రితమే పాక్ విదేశాంగ శాఖ మంత్రి ఖురేషీ కూడా ఆయన కొద్ది క్షణంలో మాట్లాడుతూ కూడా జైషే మహమ్మద్ చీఫ్ అజర్ పాకిస్తాన్ ప్రభుత్వం టచ్లోనే ఉంది, జైషే మహమ్మద్ దాడికి పాల్పడింది, భారత్ దగ్గర ఆధారాలు లేవు, భారత సైన్యం సరైన ఆధారాలు చూపిస్తే తప్ప జైషే మహమ్మద్ ఎటువంటి చర్యలు తీసుకోలేము, మసూద్ అజర్ ఆరోగ్యం పరిస్థితి కూడా పూర్తిగా క్షీణించింది, ప్రస్తుతం అజర్ ఇంటి నుంచి కదలేని పరిస్థితిలో ఉన్నాడని ఖురేషీ స్వయంగా పాక్ విదేశాంగ శాఖ మంత్రి ఖురేషీ ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వడము పదే పెంచి పోషిస్తుంది ఉగ్రవాదులని భారత్ అనేక అంతర్జాతీయ వేదికల్లో చెప్పిన నేపథ్యంలో కూడా వాళ్ళంతా కూడా పాక్ మా దగ్గర ఉగ్రవాదులు లేరు, ఉగ్రవాదులు ఉంటే మేము కూడా కఠిన చర్యలు తీసుకుంటాం అంటూనే మాట్లాడుతూనే వారు పరోక్షంగా వాళ్ళందరూ కూడా సహాయం చేస్తారని ఈ రోజు ఖురేషీ మాటల్లో తేలిపోయింది. శ్రీనివాస్, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సతీష్.
చిన్న విరామం